దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. రోమపత్రిక 14వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము చేత మనము విలువ పెట్టి కొనబడిన వారము కనుక మనుషులకు దాసులు కాక దేవునికే మనము దాసులము కావాలి. ఈ రోజులో చాలామంది బాప్తిసం పొందిన వారే మరలా లోక సంబంధమైన కార్యక్రమాలకి, పాపానికి దాసులైపోతున్నారు, దేవునికి దూరమైపోతున్నారు. ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు. సిరికి దేవునికి దాసుడుగా ఉండలేడు. ఉంటే సిరికి దాసుడుగా ఉంటాడు, లేదా దేవుని కన్నా దాసుడుగా ఉండాలి. మరి ఈ మాటలు వింటున్న నీవు ఎవరికి దాసుడుగా ఉన్నావు? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారైతే ఆయనకే దాసులుగా ఉండాలి. ఎందుకు అంటే విలువ పెట్టి మనం కొనబడిన వారము కనుక మన బ్రతుకు దినములన్నిట ఆయనకి దాసులుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాము. అలాగే మనుషులందరి దృష్టికి కూడా యోగ్యమైన వారముగా మనం ఎంచబడతాము. ఆయన దాసులు ఏ విధంగా ఉంటారు అంటే ఎల్లప్పుడూ ఆయన్ని సేవిస్తారు, ఆయన ఘనమైన కార్యాలు సేవిస్తారు, ఆయన గొప్ప కార్యములు సేవిస్తారు, ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి సేవిస్తారు. సేవించిన వారు ఆయన ముఖదర్శనము కూడా చేస్తారు. దేవుని యొక్క ముఖదర్శనము చేయుచు బ్రతుకు దినములన్నిట క్రీస్తుకు దాసులై పరలోక రాజ్యానికి సిద్ధపడుదుముగాక. ఆమేన్, ఆమేన్.